ఇవాళ నేను చల్లమిర్చి ప్రిపేర్ చూపిస్తున్నాను. దానికి ముందుగా నేను 1/2 కిలో గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. చిల్లీస్ అనేవి ఇలా లావుగా ఉండాలి. ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసుకుని ఈ గ్రీన్ చిల్లీస్ని ఇలా రిప్పింగ్ చేసుకోవాలి. సేఫ్టీ పిన్తోనే చేయాలి. ఇలాగా చాక్తో ఏమైనా చేస్తే అవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు 1/2 కిలో చిల్లీస్కి నేను 1/2 లీటర్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ తీసుకుని ఇలా బీట్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కర్డ్ అనేది థిక్నెస్ ఎక్కువ ఉండకూడదు. లైక్ లస్సీలా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 1 లెమన్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. కర్డ్ కంటెన్సిటీ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని దీంట్లో వేసేసుకోవాలి. వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి. ఇలా బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఈ కార్న్ని దీంట్లో వేసేసుకోవాలి. అన్నీ బాగా ములిగేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 1 డే ఇలా స్టోర్ చేయాలి. ఆఫ్టర్ 1 డే చిల్లీస్ ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో కానీ లేకపోతే పాలిథిన్ కవర్లో ఆరబెట్టుకుని సన్లైట్కి ఒక 4 డేస్ డ్రై అవనివ్వాలి. మార్నింగ్ సన్లైట్లో పెట్టుకుని మళ్ళీ నైట్లో కర్డ్లో వేసేసుకోవాలి. అలా 2 డేస్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా సన్లైట్లో పెట్టుకోవాలి. ఒక 4 డేస్కి ఇలా డ్రై అయిపోయాయి. అంతే, చల్లమిర్చి రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులోకి, పప్పులోకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి.